నా పేరు జాస్తి శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ధాన్యం కొనుగోలులో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వ విధానం ఎలా ఉందండి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉందయ్యా. డబ్బులు కూడా ఎమ్మటే పడిపోతున్నాయి. 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. ఆ రైతు కూడా డబ్బులు పండి అనే కూడా అనక్కర్లేకుండా మేమే ఇచ్చేస్తున్నాం డబ్బులు. మరి గతంలో ఎలా ఉండేదండి? గతంలోనూ 2 నెలలు రాగానే ఆ రైతు అనేవాడు అప్పుడు డబ్బులు పండి అని ఫోన్ చేసి వారానికోసారి 10 రోజులకోసారి ఫోన్ చేసేవాడయ్యా. అప్పటితో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అన్ని విధాల సౌకర్యంగా ఉందంట. బాగానే ఉందయ్యా. డబ్బులు 24 గంటలు వేసేస్తున్నాడు డబ్బులు. అదంతా రైతులకు కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే రైతుల దగ్గర నుంచి నేరుగా రైస్ మిల్లులకు వెళ్ళటం ధాన్యం ఎలా భావిస్తున్నారు? వెళ్ళిపోతుంది. వాళ్ళే తోలిపోతున్నారు బాబు. గొట్టు మీద ఉంటే వాళ్ళు తాటరు పంపుతున్నారు, చక్కగా వేసుకెళ్ళిపోతున్నారు. గతంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. వేసుకెళ్తాకి ఇబ్బంది, మిల్లు కాడికి కూడా ఇబ్బంది పడ్డాం. తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డాం. మేము మిల్లు వెళ్ళాక కూడా ఇబ్బంది పడ్డాం. వాళ్ళు డబ్బులు అడిగేవారు, మిల్లు కాడ డబ్బులు అడిగేవారు. బత్తాకి ఎంత అని డబ్బులు తీసుకునేవారు. డబ్బులు ఇస్తేనే కానీ దింపేవారు కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మనకి చాలా అనుకూలంగా ఉంది. డబ్బులు అడుగుతలేదు. వెళ్ళిన టాటర్ వెళ్ళినట్టే మనకి పని అయిపోతుంది అయ్యా. ఎమ్మటే పని అయిపోతుంది. అంటే కూటమి ప్రభుత్వం విధానంలో ధాన్యం రైతులకు అన్ని విధాల సౌకర్యాలు అన్నీ బాగా సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయ్యా. అవును, గవర్నమెంట్ బాగుంది, కూటమి కూడా బాగుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? బాగానే ఉందయ్యా. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా బాగుంది. అదేవిధంగా విక్రయించిన ధాన్యానికి సొమ్ములు వెంటనే వస్తున్నాయండి? 24 గంటల్లో పడిపోతున్నాయి డబ్బులు. 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. కౌలు చేను చేసేవాళ్ళు కూడా రైతుకి ఎమ్మటే అప్పచెప్పేస్తున్నారు. ఇది వరకే గతంలోనూ ఈ జగన్ పరిపాలనప్పుడు 2 నెలలు రాక డబ్బులు పడి కాదు. ఆ రైతు అత్తమ్మాను మనకు ఫోన్ చేసేవాడు డబ్బులు పండి అని. లేదండి బాబా ఇంకా పడలేదని వాళ్ళం. ఇప్పుడు ఎమ్మటే 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. బ్యాంకులు తెచ్చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, తీసుకోవడానికి రైతులందరూ క్యూ లైన్లో ఉన్నాం. అవునమ్మా. గతంలో ఆ డబ్బుల కోసం ఎదురు చూసి గతంలో మాత్రం ఎదురు చూసి వాళ్ళు ఇంకా డబ్బులు రాలేదని అదన్నమాట. అయితే అప్పటికన్నా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు రైతులందరూ సంతృప్తి చెందుతున్నారు, తృప్తిగా ఉన్నారయ్యా. ఓకే. అలాగే చూసుకుంటే తేమ శాతం వల్ల ఇబ్బందులు వస్తున్నాయా? దీనిపై అధికారుల విధానం ఎలా ఉందండి? పచ్చొడ్డు కూడా సింపుల్గా వెళ్ళిపోయినాయి. ఎక్కువ ఆ మెసరు కొయ్యగానే వెళ్ళిపోతారు. రోడ్డు మీద పోగెడితే వాళ్ళే పట్టుకుపోతున్నారు. మిల్లర్స్ వచ్చి వాళ్ళే పట్టుకుపోతున్నారు. దీని విషయంలో ఒకవేళ తేమ శాతం విషయంలో మిల్లర్లు ఏమన్నా అధికారులు ఏమి లేకపోతే అంతా 10 రూపాయలు ఎతలాతలో మొత్తం మీద వెళ్ళిపోతున్నాయి. ఓకే, అంటే ఎలా చూసుకున్నా కానీ 10 రూపాయలు ఎతలాతలో వెళ్ళిపోతున్నాయి. పచ్చొడ్లకి ఆరుదాల వడ్లకి దారికి కరెక్ట్గా సరిపోద్ది. ఓకే, అయితే అది 10 రూపాయలు తగ్గినా 10 రూపాయలు ఆరుదాల వడ్డు పెరిగినా కరెక్ట్గా అలాగా లేవులు సరిపోద్ది. అవునమ్మా. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా చాలా అనుకూలంగా ఉన్నామమ్మా. చాలా బాగుంది. మళ్ళీ ఇదే రావాలని కోరుకుంటున్నామమ్మా. చంద్రబాబు నాయుడు గారే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ఆయనే వస్తాడమ్మా. మళ్ళీసారి కూడా ఆయనే వస్తాడు. ఎన్నిసార్లు ఆయన పెట్టినా కానీ ఎన్నిసార్లు అయినా ఆయనే వస్తాడు.